ఈరోజు మనము చెప్పుకునేటువంటి అంశం పేరు ప్రయత్నం. ఉచ్చారణ ధ్వని విజ్ఞానంలో భాగంగా ఈ రోజు మనం నేర్చుకునేటువంటి అంశము ప్రయత్నం. గత వీడియోలో ముఖయంత్రంలోని అవయవాలలో యొక్క రకాల గురించి తెలుసుకున్నాము, విభాగాల గురించి తెలుసుకున్నాము. స్థానాలు, కరణాలు, స్థానకరణాల గురించి తెలుసుకున్నాము. ముఖయంత్రంలో కదలిక లేనటువంటి అవయవాలను స్థానాలు అంటారు. ముఖయంత్రంలో కదలిక గల అవయవాలను కరణాలు అంటారు. ఒకవైపు స్థానంగాను ఇంకొక వైపు కరణంగాను ఉండేటువంటి ముఖయంత్రంలోని అవయవ భాగాన్ని ఏమంటామనంటే స్థానకరణం అంటాము. స్థానకరణానికి ఉదాహరణ నాదతంత్రులు. స్థానాల గురించి, అదేవిధంగా కరణాల గురించి, స్థానకరణాల గురించి తెలుసుకున్నాము. లంబిక స్థానంగా గల ధ్వనులు తెలుగులో లేవు, ఉర్దూ అరబిక్ భాషల్లో గలవు. ఆ ఉర్దూ అరబిక్ భాషల్లో లంబిక స్థానం కాగలిగినటువంటి ధ్వనులు గలవు. అవి క్యూ, జీ అని చెప్పుకున్నాము. స్వరపేటికలో రిబ్బన్ ముక్కల ఆకారంలో ఉండేటువంటి అవయవాన్ని ఏమంటామని అంటే నాదతంత్రులు అని అంటాము. నాదతంత్రులు రిబ్బన్ ముక్కల ఆకారంలో ఉంటాయి. నాదతంత్రులు ప్రకంపించినప్పుడు పుట్టే ధ్వనులు నాదాలు, నాదతంత్రులు ప్రకంపించినప్పుడు పుట్టేటువంటి ధ్వనులు శ్వాసాలు. అంటే నాదతంత్రుల ప్రకంపనము ఫలితంగా ఏర్పడేవి నాదాలు, నాదతంత్రులు ప్రకంపించకుండా ఉంటే ఏర్పడేటువంటి ధ్వనులు శ్వాసాలు. ఓకేనా? ఈ స్వరపేటికకే కృకాగ్రము, కకాలకము అనేటువంటి పేర్లు ఉన్నాయని చెప్పుకున్నాము. ఇంగ్లీష్ లో సౌండ్ బాక్స్ లేదా లార్నిక్స్ అనేటువంటి పేర్లతోటి పిలిచడం జరిగింది. ఓకే, మరి ఇక్కడ ఈరోజు మనము ఇప్పుడు ఈ వీడియోలో ఏం నేర్చుకుంటామని అంటే ప్రయత్నం గురించి తెలుసుకుంటాము. ఏం సార్ ఈ ప్రయత్నం గురించి ఏంది అంటే, ధ్వనుల యొక్క ఉత్పత్తికి స్థానకరణాలతో పాటు ప్రయత్నం కూడా చాలా 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 ముఖ్యము. స్థానము కరణము ఏ విధంగానైతే ముఖ్యమో, స్థానకరణాలతో పాటు ప్రయత్నము కూడా చాలా 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 ముఖ్యము. అంటే స్థానకరణాల యొక్క సంయోగము ఏ విధంగా జరుగుతుందో వివరించడాన్ని ఏమంటామనంటే ప్రయత్నము అని అంటాము. ఇప్పుడు ఇది పై పెదవి స్థానము, కింది పెదవి కరణము, ఈ రెండు కలిసినే ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఈ స్థానకరణాల యొక్క సంయోగం ఏ విధంగా జరుగుతుందో వివరించడాన్ని ఏమంటామని అంటే ప్రయత్నము అని అంటాము. ఈ ప్రయత్నం మళ్ళీ ఎన్ని రకాలయ్యానంటే 2 రకాలు. ఒకటి అభ్యంతర ప్రయత్నము, రెండు బాహ్య ప్రయత్నం. ఒకటి అభ్యంతర ప్రయత్నము, 2 బాహ్య ప్రయత్నం. ఏం సార్ మరి అభ్యంతర ప్రయత్నం అని అంటే ఏంది, బాహ్య ప్రయత్నం అని అంటే ఏంది? మనం మొదటగా అభ్యంతర ప్రయత్నం గురించి చూద్దాం. అభ్యంతర ప్రయత్నము అని అంటే పెదవుల నుండి జిహ్వ మూలం వరకు ఉన్నటువంటి హాస్య కుహరములో జరిగేటువంటి ప్రయత్నమే అభ్యంతర ప్రయత్నము. ఇవి పెదవులు అనుకోండి. లోపల జిహ్వ ఉంటది కదా, జిహ్వ 5 భాగాలు అని చెప్పి 5 భాగాలు విభజించుకున్నట్లయితే జిహ్వ మూలం వెనక, జిహ్వ మూలం వరకే. ఈ జిహ్వ మూలం వరకు ఈ హాస్య కుహరము, హాస్యము అంటే నోరు, కుహరము అంటే ఒక గుహ, ఇది ఈ హాస్య కుహరంలో జరిగేటువంటి ప్రయత్నమే అభ్యంతర ప్రయత్నము. మళ్ళీ ఒకసారి బిట్టు. పెదవుల నుండి జిహ్వ మూలం వరకు
హాస్య కుహరములో జరిగేటువంటి ప్రయత్నమే అభ్యంతర ప్రయత్నము. మళ్ళీ ఈ అభ్యంతర ప్రయత్నం అనేటువంటిది ఎన్ని రకాలుగా జరుగుతుంది అని చూసినట్లయితే ఈ అభ్యంతర ప్రయత్నము మళ్ళీ 5 రకాలుగా జరుగుతుంది. ఒకటి స్పృష్టము. స్పృష్టం దీన్ని ఇంగ్లీష్ లో కాంటాక్ట్ సౌండ్ అని అంటారు. ఒకటి స్పృష్టం. రెండోది ఈషత్స్పృష్టము. ఈషత్స్పృష్టము దీన్నే ఇంగ్లీష్ లో ఏమంటామంటే ఫ్లాప్. ఫ్లాప్. నెక్స్ట్ మూడవది సంవృతం. సంవృతం దీన్ని ఏమంటామంటే ఇంగ్లీష్ లో క్లోజ్డ్ సౌండ్. క్లోజ్డ్ సౌండ్. నాలుగవది ఈషత్ సంవృతాలు. దీనికే ఇంకొక పేరు అర్ధ సంవృతాలు. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటామంటే హాఫ్ క్లోజ్డ్ అని అంటారు. ఐదవది వివృతము. దీని ఇంగ్లీష్ లో ఓపెన్ సౌండ్స్ అంటాం. ఓకే, స్పృష్టము, ఈషత్స్పృష్టము, సంవృతము, ఈషత్ సంవృతాలు, అదే విధంగా వివృతము 5 భాగాలుగా మరి ఈ ప్రయత్నము 5 విధాలుగా జరుగుతుంది. ఓకే, మళ్ళొకసారి చెప్తా చూడండి. ప్రయత్నం అని అంటే స్థానకరణాల యొక్క సంయోగం ఏ విధంగా జరుగుతుందో వివరించడాన్ని ప్రయత్నం అంటాము. ధ్వని యొక్క ఉచ్చారణలో భాగంగా స్థానకరణాలతో పాటు ప్రయత్నం కూడా చాలా 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 అవసరము. ప్రయత్నం లేకపోతే, ప్రయత్నం జరగకపోతే ధ్వని ఉచ్చారణ అనేటువంటిది బయటికి రాదు. ధ్వని ఉచ్చారణకు ప్రయత్నం అనేటువంటిది చాలా 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 అవసరము. ఈ ప్రయత్నము మళ్ళీ 2 రకాలు. ఒకటి అభ్యంతర ప్రయత్నము, రెండవది బాహ్య ప్రయత్నము. అభ్యంతర ప్రయత్నం అని అంటే పెదవుల నుండి జిహ్వ మూలం వరకు, లోపల ఉంటుంది జిహ్వ మూలము, ఈ జిహ్వ మూలం వరకు హాస్య కుహరంలో జరిగేటువంటి ప్రయత్నమే అభ్యంతర ప్రయత్నము. ఈ అభ్యంతర ప్రయత్నం 5 రకాలుగా జరుగుతుంది. ఒకటి స్పృష్టము, 2 ఈషత్స్పృష్టము, 3 సంవృతము, 4 ఈషత్ సంవృతాలు లేదా అర్ధ సంవృతాలు, 5 వివృతము. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటుందాం. ఫస్ట్ వన్ స్పృష్టం. స్పృష్టం రైట్. ఈ స్పృష్టము అని అంటే స్పృష్టం మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. స్పృష్టం రైట్. సాకు పావత్తు పృత్వం స్టం స్పృష్టం. ఓకే, స్పృష్టము అని అంటే జాగ్రత్తగా గమనించాలి. స్పర్శ ప్రయత్నము గలది స్పృష్టం. స్పర్శ ప్రయత్నము గలది స్పృష్టం. మరి స్పర్శ ప్రయత్నము గలది స్పృష్టము అని అంటే స్పృష్టము అని అంటే స్థానకరణాల యొక్క స్పర్శ ప్రయత్నం, స్థానకరణాల యొక్క సంపూర్ణ స్పర్శ, స్థానము కరణాల యొక్క సంపూర్ణ స్పర్శ వలన ఉద్భవించేవే స్పృష్టాలు. స్థానకరణాల వల్ల, స్థానకరణాల సంపూర్ణ స్పర్శ వల్ల ఉద్భవించే స్పృష్టాలు. ఈ స్పృష్టాలకే ఇంకొక పేరు స్పర్శాలు. దీనికే ఇంకొక పేరు స్పర్శములు. మరి ఈ విధమైనటువంటి ప్రయత్నము స్థానకరణాల సంపూర్ణ స్పర్శ వలన ఉద్భవించేవి స్పృష్టాలు. ఈ విధమైనటువంటి ప్రయత్నాన్ని ఏమంటామనంటే స్పర్శ ప్రయత్నము అని అంటాము. ప్రయత్నానికి ఏమో స్పర్శ ప్రయత్నము అని పేరు. ఉద్భవించేటువంటి ధ్వనులను ఏమంటారంటే స్పృష్టాలు అని అంటారు. అర్థమవుతుందా? ఇక్కడ ఉద్భవించేటువంటి ధ్వనులనేమో స్పృష్టాలు అని అంటారు.
ఆ ఆ విధమైనటువంటి ప్రయత్నానికి ఏమని పేరు అంటే స్పర్శ ప్రయత్నము అని పేరు. అంటే స్థానకరణాల యొక్క సంపూర్ణ స్పర్శ వలన ఉద్భవించేవి స్పృష్టాలు. మరి ఈ స్పృష్టాలకు ఉదాహరణ ఏంటివి సార్ అని అంటే కా నుండి మా వరకు కలిగినటువంటి అక్షరాలు. కా నుండి మా వరకు కలిగినటువంటి అక్షరాలు ఏమేమి వస్తాయి సార్ అని అంటే ఖ, ఖ, ఘ, ఘ, ఇఞ, చ, చ, జ, జ, ఇని, ట, ట, ఢ, ఢ, అన, త, త, ద, ద, న, ప, ప, బ, బ, మ. ఈ కా నుంచి మా వరకు ఉన్నటువంటి ఈ అక్షరాలన్నింటినీ ఏమంటామని అంటే మనము స్పర్శాలు అని అంటాం. కా నుంచి మా వరకు ఉన్నటువంటి అక్షరాలను ఏమంటామని అంటే మనము స్పర్శాలు అని అంటాం. ఇవన్నీ కా నుండి మా వరకు వెళ్ళినటువంటి అక్షరాలను ఏమంటామని అంటే మనము స్పర్శాలు అని అంటాం. ఓకేనా? కా నుంచి మా వరకు కలిగినటువంటి అక్షరాలను స్పర్శాలు అని అంటాం. రైట్. కా నుంచి మా వరకు ఉన్నటువంటి అక్షరాలను స్పర్శాలు. ఓకే, ఒకటి అయిపోయింది. స్పృష్టము అని అంటే అయిపోయింది. నెక్స్ట్ రెండవది వెళ్దాం. రెండవది ఏంటిది? ఒకసారి బ్యాక్ పోయి మళ్ళీ చూసుకుందాం. రెండవది ఈశ స్పృష్టం. రెండవది ఈశ స్పృష్టం. ఓకే, ఈశ స్పృష్టం ఏంటో చూద్దాం. రైట్. దీన్నే ఇంగ్లీష్ లో ఏమంటామంటే ప్లాప్ అని అంటాం. ప్లాప్. ఇంగ్లీష్ లో ప్లాప్ అని అంటాం. ఒకసారిగా స్పృష్టము అంటే ఏందో చూద్దాం. ఇంతకుముందు చెప్పుకున్నాను కదా, స్థానకరణాల సంపూర్ణ స్పర్శ వలన ఉద్భవించేవి స్పృష్టాలు. అయితే స్థానకరణాల యొక్క స్పర్శ కొద్దిగా స్థానకరణాల యొక్క స్పర్శ కొద్దిగా గలవే ఈశ స్పృష్టాలు. కొద్దిగా కలిగినటువంటివే ఈశ స్పృష్టాలు. స్థానకరణాల యొక్క స్పర్శ కొద్దిగా అంటే ఇటువంటి స్పర్శ కొద్దిగా అంటే టచ్ మీ ఆర్ నాట్ అన్నట్టు, తాకి తాకనట్లుగా. అంటే ఇప్పుడు టచ్ చేసి చేసినట్టు అట్లా ఇట్లా అనమాట. అంటే ఈ స్పర్శ కొద్దిగా కలిగినప్పుడు ఉద్భవించేటువంటి ధ్వనులు ఉంటాయి చూసిరా, వాటిని ఈశ స్పృష్టాలు అంటారు. మరి ఈ విధమైనటువంటి ప్రయత్నానికి ఏమని పేరు? ఈ విధమైనటువంటి ప్రయత్నానికి ఏమని పేరు అని అంటే దుఃస్పృష్టము అని పేరు. దుఃస్పృష్టము అంటే స్పర్శ తాకి తాకనంతా ఉంటుంది, స్పర్శ ఉండి ఉండనట్లుగా ఉంటుంది. స్థానకరణాల యొక్క సంపూర్ణ స్పర్శ వలన ఉద్భవించేవి స్పృష్టాలు. స్థానకరణాల యొక్క స్పర్శ కొద్దిగా ఉన్నప్పుడు ఉద్భవించేవి ఈశ స్పృష్టాలు, ఈశతు స్పృష్టాలు. ఓకే, వీటిని ఈశ స్పృష్టాలు అని అంటారు. మరి దీనికి దృస్పృష్టము అనేటువంటి పేరు కూడా ఉన్నది. మరి ఉదాహరణ ఏం తీసుకోవచ్చు అని అంటే దీనికి యా, రా, లా, వా, అలా ఇది తీసుకోవచ్చు. యా, రా, లా, వా, అలా. యా, రా, లా, వా, అలా. యా, రా, లా, వా, అలా. ఇది ఈశ స్పృష్టం. ఓకే, రెండోది అయిపోయింది. నెక్స్ట్ మూడవది వెనకకు వెళ్దాం మళ్ళీ ఒకసారి. మూడవది ఏంది? సంవృతం. సంవృతం మూడవది సంవృతం.
రైట్. సంవృతం. సంవృతాన్ని ఇంగ్లీష్ లో ఏమంటామంటే క్లోజ్డ్ సౌండ్. క్లోజ్డ్ సౌండ్. ఓకే. సంవృతం అనేటువంటి పదం ఎట్లా ఏర్పడింది? సమ్ అనేటువంటి ఉపసర్గతో కూడిందే సంవృతం. మరి ఈ సంవృతము, ఈష సంవృతము, వివృతం అని 3 ఉన్నాయి. ఈ మూడిట్లలో జాగ్రత్తగా ఈ మూడింటిని ఒకటేసారి చెప్తాను. సంవృతము, ఈష సంవృతము, ఐదవది వివృతము. రైట్. సంవృతము, ఈష సంవృతము, వివృతము ఈ 3 ఉన్నాయి కదా. ఈ మూడిటికి ఒక తేడా ఉంటుంది, చిన్న తేడా. సంవృతము వివృతము కంటే భిన్నమైనది. హాస్యము సంవృతమైనప్పుడు ఉచ్చరింపబడేటువంటి ధ్వనులే సంవృతాలు. అంటే హాస్యము అంటే నోరు తక్కువగా తెరుచుకున్నప్పుడు పుట్టేటువంటి ధ్వనులే. ఇప్పుడు నోరు అంతే ఇట్లా తక్కువగా తెరుచుకున్నప్పుడు పుట్టేటువంటి ధ్వనులు సంవృతాలు. వివృతాలు అని అంటే చూడండి, వివృతాలు అంటే ఓపెన్ సౌండ్స్. ఇంగ్లీష్ లో ఓపెన్ సౌండ్స్, నోరు ఎక్కువగా తెరుచుకున్నప్పుడు పుట్టేటువంటి ధ్వనులు. ఈష సంవృతాలు, వీటికే ఇంకొక పేరు అర్ధ సంవృతాలు అనేటువంటి పేరు కూడా ఉన్నది. దీనే ఇంగ్లీష్ లో ఆఫ్ సౌండ్స్ అని అంటారు. ఆఫ్ సౌండ్స్ ఏం లేదండి, సంవృతాలంతా తక్కువగా కాకుండా, వివృతాలంతా ఎక్కువగా కాకుండా మధ్యస్థంగా నోరు తెరుచుకున్నప్పుడు పుట్టేటువంటి ధ్వనులే ఈష సంవృతాలు. ఇప్పుడు చూడండి, కొంచెం మధ్యస్థంగా ఏం లేదు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, సంవృతము లెస్ దెన్ ఈష సంవృతము లెస్ దెన్ వివృతము. ఉదాహరణలు కూడా చెప్తాను, తొందరపడవద్దు. మనకేమో తొందర ఎక్కువ ఉంటది. ఇంత తొందర ఉండదు. ఇంత సబ్జెక్ట్ రాగానే మనంత మునగాళ్ళు ఫీల్ అవుతుంటాం మనం. తొందరపడొద్దు. సంవృతము, ఈష సంవృతము, వివృతము అంటే హాస్యము తక్కువగా, నోరు తక్కువగా తెరుచుకున్నప్పుడు పుట్టేటువంటి ధ్వనులేమో సంవృతాలు. నోరు ఎక్కువగా తెరుచుకున్నప్పుడు పుట్టేటువంటి ధ్వనులేమో వివృతాలు. సంవృతాలంతా తక్కువగా కాకుండా, వివృతాలంతా ఎక్కువగా కాకుండా మధ్యస్థంగా నోరు తెరుచుకున్నప్పుడు పుట్టేటువంటి ధ్వనులు ఈష సంవృతాలు. అంటే సంవృతాలంతా తక్కువగా, వివృతాలంతా ఎక్కువగా, నోరు తెరుచుకోకుండా పుట్టేటువంటి ధ్వనులే అర్ధ సంవృతాలు. ఓకే సార్, మరి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పేస్తే క్లియర్ అవుతుంది, జాగ్రత్త వినాలి. సంవృతాలకు ఉదాహరణ ఏంటంటే ఈ ఓ అంతే, సింపుల్. ఇదేంటి సార్ మరి ఈష సంవృతాలు? ఏ ఓ. వివృతాలకు ఉదాహరణ ఏంటి సార్? ఒకసారి చూడండి. ఈ నా నోరునే మీరు గమనించాలి. ఈ ఓ ఏ ఓ అంటే చూడండి, నోరు తక్కువగా తెరుచుకున్నప్పుడు పుట్టేటువంటి ధ్వనులేమో ఈ ఉప్పు వరుసకు వచ్చేస్తాయి. నోరు వృతాలంతా ఎక్కువగా కాకుండా మధ్యస్థంగా తెరుచుకున్నప్పుడు పుట్టేటువంటి ధ్వనులేమో ఈష సంవృతాలు, అర్ధ సంవృతాలు. ఏ ఓ వివృతాలేమో అందుకనే చూడండి, సంవృతము లెస్ దాన్ అంటే సంవృతము కంటే ఎక్కువగా ఈష సంవృతం, ఈష సంవృతం కంటే ఎక్కువగా వివృతాలు. ఇవి మరి ఈ అభ్యంతర ప్రయత్నానికి సంబంధించినటువంటి అంశాలు. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. 5. ఫస్ట్ వన్ స్పృష్టం. స్థానకరణాల సంపూర్ణ స్పర్శ వలన ఉద్భవించేటువంటి ధ్వనులే
స్పృష్టాలు, వీటికే స్పర్శాలు లేదా స్పర్శములు అని పేరు. ఈ ప్రయత్నానికే స్పర్శ ప్రయత్నం అని పేరు. ఉదాహరణ కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలు. రెండవది ఈసస్పృష్టాలు. స్థానకరణాల యొక్క స్పర్శ ఉండి ఉండనట్లుగా ఉన్నప్పుడు పుట్టేటువంటి ధ్వనులే ఈసస్పృష్టాలు. ఈ విధమైనటువంటి ప్రయత్నానికే దుఃస్పృష్టము అని పేరు. ఇదో దుఃస్పృష్టము. ఉదాహరణ యారా లావా, అలా కూడా దాని కిందకి వస్తుంది. సంవృతము. హాస్యము అనగా నోరు తక్కువగా తెచ్చుకున్నప్పుడు పుట్టేటువంటి ధ్వనులు ఈ ఓ. వివృతము. హాస్యము అనగా నోరు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు పుట్టేటువంటి ధ్వనులు. ఈస సంవృతాలు. సంవృతం అంతా తక్కువగా, వివృతం అంతా ఎక్కువగా, నోరు తెరుచుకోకుండా పుట్టేటువంటి ధ్వనులే అర్ధ సంవృతాలు. ఏ ఓ. ఇవి అభ్యంతర ప్రయత్నానికి సంబంధించి. మరి అభ్యంతర ప్రయత్నం అంటే ఏంటి? పెదవుల నుండి జిహ్వమూలం వరకు హాస్య కుహరములో, ఇదంతా లోపల హాస్య కుహరములో జరిగేటువంటి ప్రయత్నానికి ఏమని పేరయ్యా అంటే, ఏమని పేరంటే అభ్యంతర ప్రయత్నం అని పేరు. ఓకేనా? అభ్యంతర ప్రయత్నం అని పేరు. క్లియరా కాదా? అందరికీ అర్థమైందా? అందరికీ అర్థమైందా? అర్థమైతే రెండో ప్రయత్నానికి వెళ్ళిపోదాము. రైట్. నెక్స్ట్ అభ్యంతర ప్రయత్నం అయిపోయింది. నెక్స్ట్ బాహ్య ప్రయత్నం. చాలా 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 ఇంపార్టెంట్ అండి. ప్రతిసారి పీజీటీ టీజీటీ తెలంగాణ వాళ్లకు పీజీటీ టీజీటీలో ప్రతిసారి దీంట్లోకి వెళ్ళి బిట్టు పడుతుంది. ప్రతిసారి జైల్లో కూడా పట్టదండి బిట్టు. ఏపీ అయినా తెలంగాణ అయినా ఏది అయినా కానీ ఈ భాషా శాస్త్రం అనేది, విమర్శ అనేటువంటిది అందరికి ఒకటేనండి. సార్ ఈ తెలంగాణ వాళ్ళకు వేరు, ఏపీ వాళ్ళకు వేరు అనేటువంటిది ఏం లేదండి, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? తెలంగాణ సాహిత్యాన్ని చెప్తున్నాడు అని అంటే తెలుగు సాహిత్యం కూడా వచ్చి ఉంటది, గుర్తుపెట్టుకోండి. ఇంకా నా యొక్క స్పెషాలిటీ ఏంటంటే తెలుగు సాహిత్యము తెలంగాణ సాహిత్యము రెండు సాహిత్యాలను చెప్పేటువంటి సామర్థ్యం ఉన్నది నాకు. మరి ఇక్కడ భాషా శాస్త్రం అనేది తెలంగాణ వాళ్ళకు ఒకటే, ఏపీ వాళ్ళకు కూడా ఒకటేనండి. తెలంగాణ వాళ్ళకు ఒక భాషా శాస్త్రం, ఏపీ వాళ్ళకు ఒక భాషా శాస్త్రం ఉండదు, గుర్తుపెట్టుకోండి. విమర్శ అయినా ఏదైనా కానీ ఇద్దరికి ఒకటే ఉంటుంది. ఉద్యమాలు చెప్పేటప్పుడు ఉద్యమాలు కూడా ఒకే ఉన్నాయి. ఉద్యమాలు ఒకటి. ఏపీ వాళ్ళేమో ఆంధ్రోద్యమ కవిత్వాన్ని తెలుసుకుంటారు, తెలంగాణ వాళ్ళేమో తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వాన్ని తెలుసుకుంటారు. అంతే డిఫరెన్స్ కానీ వేరేది ఏమీ కాదండి. ఓకేనా? ఇప్పుడు బాహ్య ప్రయత్నం. రెండవది బాహ్య ప్రయత్నం. రైట్. బాహ్య ప్రయత్నం. బాహ్య ప్రయత్నము అంటే హాస్యం యొక్క బహిర్భాగంలో జరిగేటువంటి ప్రయత్నం. హాస్యం యొక్క, హాస్యము అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, హాస్యము అంటే నోరు, హాస్యము అంటే నవ్వు కాదు ఇక్కడ. హాస్యము అంటే నోరు. హాస్యం యొక్క బహిర్భాగంలో జరిగేటువంటి ప్రయత్నమే బాహ్య ప్రయత్నము. ఏం లేదండి ఇక్కడ. ఏంది సార్ మరి బాహ్య ప్రయత్నము అని అంటే జూహ అగ్రము. జూహ అగ్రం అంటే ఇది. జూహ అగ్రము నుండి కృకాగ్రము, కృకాగ్రము అంటే ఇక్కడ మెడ యొక్క వెనుక భాగం, దీన్ని స్వరపేటిక అని అంటారు చూసిరా. ఈ మెడ యొక్క వెనుక భాగం అనమాట కృకాగ్రం. స్వరపేటిక ఇక్కడ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇదంతా 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 బయట ఇదంతా
ఇదంతా దౌడలు ఇవన్నీ. ఈ హాస్యం యొక్క బహిర్భాగంలో జరిగేటువంటి ప్రయత్నమే బాహ్య ప్రయత్నము. జుహాగ్రము నుండి కృకాగ్రం వరకు గల భాగాన్ని ఏమంటామనంటే హాస్య బహిర్భాగము అని అంటాం. ఇది లోపల జరిగేటువంటి ప్రయత్నమేమో అభ్యంతర ప్రయత్నము. అభ్యంతర పెదవుల నుండి జీవమూలం వరకు జరిగేటువంటి ప్రయత్నము. హాస్య బహిర్భాగం అని అంటే ఏమనంటామనంటే జుహాగ్రం నుండి కుకాగ్రం వరకు, దీన్ని హాస్య బహిర్భాగం అని అంటాము. హాస్య కుహరము అని అంటేనేమో పెదవుల నుండి జీవమూలం వరకు హాస్య కుహరము. హాస్య బహిర్భాగం అని అంటేనేమో జుహాగ్రం నుండి కుకాగ్రం వరకు. ఈ మరి జుహాగ్రం నుండి కుకాగ్రం వరకు గల భాగాన్ని హాస్య బహిర్భాగం అని అంటాం. ఈ హాస్య బహిర్భాగంలో జరిగేటువంటి ప్రయత్నమే బాహ్య ప్రయత్నము. మళ్ళీ ఈ బాహ్య ప్రయత్నం ఎన్ని విధాలుగా జరుగుతుంది అని అంటే 11 విధాలుగా జరుగుతుంది. బాహ్య ప్రయత్నం ఎన్ని విధాలుగా జరుగుతుంది అంటే 11 విధాలుగా. 1 శ్వాసత, 2 నాదత, 3 అల్ప ప్రాణాలు, 4 మహాప్రాణాలు, 5 సంవారం, వివారం, ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, ఘోషం, అఘోషం. రైట్, ఇవి 11 రకాలు. 11 విధాలుగా జరుగుతుంది. రకాలు అనొద్దు, 11 విధాలుగా జరుగుతుంది బాహ్య ప్రయత్నం. శ్వాసత, ఇది శ్వాసత. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మధ్యలో అప్పుడప్పుడు ఆగుతున్నా. ఎందుకనంటే ఈ బోర్డు సెట్టింగ్స్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి దాని కొరకు ఆగాల్సి వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేనికైనా తొందరపడొద్దు. ఏది నేర్చుకున్నా తొందరపడొద్దు. తొందరపడ్డారు అని అంటే అయిపోయినట్టే, బొక్క బోర్ల పడతారు. ఫాస్ట్ గా నడుచుకుంటా పోతే ఏమవుతుందంటే బొక్క బోర్ల పడిపోతారు, మూతి పనులన్నీ రాలిపోతాయి. స్లోగా నడవాలి, స్లోగా ప్రిపరేషన్ కొనసాగించాలి. కాబట్టి టెన్షన్ పడకుండా చదవద్దు. టెన్షన్ పడకుండా చదివినాము అని అంటే ఏమవుతుంది అంటే చదివింది కూడా గుర్తుండదు. కాబట్టి టెన్షన్ పడకుండా అసలే చదవకండి. టెన్షన్ పడ్డరు అని అంటే మీరు లక్ష్యానికి దూరం అవుతున్నట్టే, గుర్తుపెట్టుకోండి. ఫ్రీగా చదవండి. లక్ష్యాన్ని గురించి ఆలోచన చేయకండి, ఫలితం గురించి ఆలోచన చేయకండి. తప్పనిసరిగా విజయ తీరాలకు చేరుకుంటారు, గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్ వస్తే మాత్రం కంపల్సరీ విజయ తీరాలకు చేరుకుంటారు. ఇది నేను చెప్తున్నటువంటి మాట వాస్తవం అండి. తప్పనిసరిగా ఈ మాట నెరవేరుతుంది. ఈ మాట మామూలు మాట కాదండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. శ్వాసత, నాదత, అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు, సంవారము, వివారము, ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, ఘోషము, అఘోషము. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ శ్వాసత. రైట్. శ్వాసత అని అంటే దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటామని అంటే అన్వాయిసింగ్ అని అంటాం. ఏంది సార్ ఈ శ్వాసత అని అంటే? ఇదొక ప్రయత్నం. నాదతంత్రులు
ఇప్పుడు మనకు ఈ స్వరపేటికలో నాదతంతులు ఉంటాయని చెప్పాను కదా నిన్న. రిబ్బన్ ముక్కల ఆకారంలో నాదతంతులు ఉంటాయని చెప్పాను కదా. ఈ నాదతంత్రులు వీలైనంత దూరంగా ఉన్నప్పుడు ఉచ్చరింపబడేవే శ్వాసాలు. దూరంగా ఉన్నప్పుడు, దగ్గర ప్రకంపన ఉండదుగా, దూరంగా ఉన్నప్పుడు ఉచ్చరింపబడేటువంటి ధ్వనులు ఏమంటామనంటే శ్వాసాలు అంటారు. ఆ ప్రయత్నానికి ఏమని పేరు అని అంటే శ్వాసత అని పేరు. అర్థమవుతుందా? నాదతంత్రులు వీలైనంత దూరంగా ఉన్నప్పుడు, వీలైనంత దూరంగా ఉన్నాయంటే ప్రకంపిస్తున్నాయా ప్రకంపించట్లేవా అంటే ప్రకంపించకుండా ఉన్నప్పుడు పుట్టేటువంటి ధ్వనులే శ్వాసాలు. ఆ విధమైనటువంటి ప్రయత్నాన్ని ఏమంటామనంటే శ్వాసత అని అంటాం. ఆ విధమైనటువంటి ప్రయత్నాన్ని ఏమంటామని అంటే మనము శ్వాసత అని అంటాం. ఓకే, ఈ శ్వాసాలకే ఏమని పేరు అంటే కఠిన వ్యంజనాలు అని పేరు. కఠిన వ్యంజనాలు అని పేరు. శ్వాసాలకే ఏమని పేరు అంటే కఠిన వ్యంజనాలు అని పేరు. కఠిన వ్యంజనాలు అని పేరు. ఓకే, మరి ఇక్కడ నాదతంత్రులు వీలైనంత దూరంగా ఉన్నప్పుడు పుట్టేటువంటి ధ్వనులు శ్వాసాలు అని అన్నాం కదా. వీటికి కఠిన వ్యంజనాలు అనేటువంటి పేరు పెట్టాం కదా. ఏమేమి వస్తాయి సార్ మరి దీని కిందికి అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాను మీకు వర్గ ప్రథమాక్షరాలు, ద్వితీయాక్షరాలు, తృతీయాక్షరాలు, చతుర్థాక్షరాలు, పంచమాక్షరాలు. వర్గ ప్రథమాక్షరాలు కచడతప, వర్గ ద్వితీయాక్షరాలు ఖ ఛ ఠ త ఫ. మళ్ళా చెప్తాను ఎందుకైనా మంచిది, మనం ఏ రోజు ఆ రోజు ముచ్చట. వర్గ ప్రథమాక్షరాలు ఇవి ఒకటి. వర్గ ద్వితీయాక్షరాలు వర్గ తృతీయాక్షరాలు, వర్గ చతుర్థాక్షరాలు, వర్గ పంచమాక్షరాలు. రైట్. వర్గ ప్రథమాక్షరాలు, ద్వితీయాక్షరాలు, తృతీయాక్షరాలు, చతుర్థాక్షరాలు, పంచమాక్షరాలు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ మర్చిపోవద్దు. వర్గ ప్రథమాక్షరాలు అంటే కచడతప, వర్గ ద్వితీయాక్షరాలు అంటే ఖ ఛ ట త ఫ, వర్గ తృతీయాక్షరాలు అంటే గజడతప, వర్గ చతుర్థాక్షరాలు అంటే ఘ ఝ డ ద భ, వర్గ పంచమాక్షరాలు అంటే ఇన్య ఇని అన నా మ. ఓకే, ఇందులోకి వద్దాం. మరి ఈ శ్వాసాలకు ఉదాహరణ ఏంటంటే వర్గ ప్రథమ కామ ద్వితీయాక్షరాలు, అదేవిధంగా షే ష స హ. ఇవి శ్వాసాలు. వర్గ ప్రథమాక్షరాలు అంటే ఏమేమి వస్తాయి? కచ్చట తప. వర్గ ద్వితీయాక్షరాలు ఖ ఛ ఠ థ ప, మిగతాయి షే ష స హ. వీటన్నిటిని ఏమంటామనంటే శ్వాసాలు. వీటిని ఉచ్చరించినప్పుడు నాదతంత్రులు వీలైనంత దూరంగా ఉంటాయి. ఈ క్రింది వాటిలో అడుగుతాడు బిట్టు, ఈ క్రింది వాటిలో వేటిని ఉచ్చరించినప్పుడు నాదతంత్రులు వీలైనంత దూరంగా ఉంటాయి? బిట్ సబ్జెక్ట్. ఈ క్రింది వాటిలో వేటిని ఉచ్చరించినప్పుడు అని ఆప్షన్స్ ఇస్తాడు. నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు. 1 క, 2 షే, 3 చ, 4 పైవన్నీ. ఆన్సర్ ఏంటిది? ఆన్సర్ ఏంటిది? ఆన్సర్ ఏంటిది? పైవన్నీ. ఇంత సింపుల్ గా ఉండదు ప్రశ్న. అంటే ఇప్పుడు ఈజీగా అక్కడ ఉన్నాయి కాబట్టి టక 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 చెప్పగలిగిరు. అది ఎగ్జామ్ లో అక్కడ ఉండదు, మన మైండ్ లో ఉండాలి అవి.
ఇక్కడ బోర్డు మీద ఉంది కాబట్టి టక 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 చెప్పగలిగిరు. అర్థమవుతుందా? అంటే నాదతంత్రులు వీలైనంత దూరంగా ఉన్నప్పుడు ప్రకంపించేటువంటి పుట్టేటువంటి ధ్వనులే శ్వాసాలు. ఈ విధమైనటువంటి ప్రయత్నాన్ని శ్వాసత అని అంటారు. ఓకే, ఈ శ్వాసత ఇస్ ద కంప్లీట్. నౌ సెకండ్ వన్, నాదత. నాదత దీన్ని ఇంగ్లీష్ లో వాయిసింగ్ అని అంటారు. వాయిసింగ్. ఏంది సార్ ఈ వాయిసింగ్ అనే అంటే, నాదతంత్రుల ప్రకంపనము ఫలితంగా ఏర్పడేటువంటి ప్రయత్నము నాదత. నాదతంత్రుల ప్రకంపనము ఫలితంగా ఏర్పడేటువంటి ప్రయత్నము నాదత. ఈ ప్రయత్నం ద్వారా పుట్టేటువంటి ధ్వనులు నాదాలు. వీటికి ఇంకొక పేరు మృదు వ్యంజనాలు. వీటికి ఇంకొక పేరు మృదు వ్యంజనాలు. శ్వాసాలకు ఇంకొక పేరు శ్వాసాలకు ఇంతకుముందు చెప్పాను కదా, శ్వాసాలకు ఇంకొక పేరు కఠిన వ్యంజనాలు. నాదాలకు ఇంకొక పేరు మృదు వ్యంజనాలు. ఓకే, ఇప్పుడు నాదాలకు మృదు వ్యంజనాలు అని పేరు. నాదతంత్రుల ప్రకంపనము ఫలితంగా ఏర్పడేటువంటి ప్రయత్నము నాదత. ఆ ప్రకంపనము ఫలితంగా ఆ ప్రయత్నములను ఉద్భవించేటువంటి ధ్వనులు నాదాలు. ఈ నాదాలకే మృదు వ్యంజనాలు అని పేరు. మరి ఉదాహరణ ఏంటి సార్ అని అంటే, ఇక్కడ రాస్తున్నాను, జాగ్రత్తగా గమనించాలి. వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు, అంతస్థాలు, స్వరాలు, ఇవన్నీ ఏంటంటే నాదాలు. వర్గ తృతీయాక్షరాలు. తృతీయాక్షరాలు అంటే ఏమేమి వస్తాయి? గజడ దబా వస్తుంది. చతుర్థాక్షరాలు అంటే ఏమేమి వస్తాయి? ఇంకో గజడ దబా. నెక్స్ట్ పంచమాక్షరాలు ఇన్యా, ఇని, అనా, నా, మా. అంతస్థాలు యా, రా, లా, వా. స్వరాలు అని అంటే అచ్చులు, అన్ని అచ్చులు. ఇవన్నీ ఏమైతే అంటే నాదాలు అంటాయి. అంటే వీటిని ఉచ్చరించినప్పుడు నాదతంత్రుల యొక్క ప్రకంపనం కలుగుతుంది. ఈ క్రింది వాటిలో వేటిని ఉచ్చరించినప్పుడు నాదతంత్రులు ప్రకంపిస్తాయి? బిట్. ఆప్షన్ వన్ వర్గ తృతీయాక్షరాలు కాదు. ఆప్షన్ 1 మరోసారి జాగ్రత్తగా వినండి. బిట్టు. క్రింది వాటిలో వేటిని ఉచ్చరించినప్పుడు నాదతంత్రులు ప్రకంపిస్తాయి? ఆప్షన్ 1 ఊష్మాలు. ఆప్షన్ 2 వర్గ ప్రథమాక్షరాలు. ఆప్షన్ 3 వర్గ ద్వితీయాక్షరాలు. ఆప్షన్ 4 అంతస్థాలు. చెప్పాలి ఆన్సర్. రైట్, వెరీ గుడ్. ఇవి
శ్వాసత అంటే ఏంటో, నాదత అంటే క్లియర్ ఇప్పుడు మీకు. నాదతంత్రులు ప్రకంపించినప్పుడు పుట్టేటువంటి ధ్వనులేమో శ్వాసాలు, నాదతంత్రుల ప్రకంపనం ఫలితంగా పుట్టేటువంటి ధ్వనులేమో నాదాలు. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ శ్వాసాలు నాదాలు అయిపోయినాయి. శ్వాసత నాదత అయిపోయింది. నెక్స్ట్ అల్ప ప్రాణులు. అల్ప ప్రాణులు, అల్ప ప్రాణాలు. అల్ప ప్రాణాలు లేదా అల్ప ప్రాణములు. రైట్. ఏం లేదండి అల్ప ప్రాణాలు అని అంటే, ఇప్పుడు ధ్వనిని ఉచ్చరిస్తున్నాం మనం. ధ్వనిని ఉచ్చరిస్తున్నాం. ధ్వనిని ఉచ్చరించినప్పుడు మన లోపల నుంచి గాలి బయటకు వస్తుంది కదా. వస్తుందా రాదా? ఎవరికన్నా గాలి బయటికి రాకుండా ఉంటుందా? అన్నప్పుడు గాలి బయటికి వస్తుందా రాదా? ఒకసారి చెప్పండి, ఎస్ ఆర్ నో. గాలి బయటికి వస్తుందా రాదా? ధ్వనిని ఉచ్చరించినప్పుడు గాలి బయటికి వస్తుందా రాదా? ఎవరికైనా రాదా చెప్పండి. రైట్. జాగ్రత్త అయినాలి. ధ్వనులను ఉచ్చరించడానికి వాయు పరిమాణం అనేటువంటిది చాలా 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 అవసరము. వాయువు అనేటువంటిది అవసరము. ఉచ్చారణలో వాయు పరిమాణము స్వల్పంగా ఉన్నప్పుడు పుట్టేటువంటి ధ్వనులు అల్ప ప్రాణాలు. అంటే జాగ్రత్తగా వినాలి. ఉచ్చారణలో స్వల్పమైన వాయు పరిమాణము ఉన్నప్పుడు అల్ప ప్రాణాలు పుడతాయి, ఉద్భవిస్తాయి. అంటే తక్కువ వాయు పరిమాణము స్వల్పమైనటువంటి వాయు పరిమాణము ఉన్నప్పుడు పుట్టేటువంటి ధ్వనులు ఏంటంటే అల్ప ప్రాణాలు. అల్ప ప్రాణాలు ఏదైనా ఏం లేదు. ఓకేనా. నెక్స్ట్ మహాప్రాణాలు కిందనే చెప్తాను, జాగ్రత్త అయినండి. ఒక్క నిమిషం. మహాప్రాణాలు. వాయు పరిమాణము ఉచ్చారణలో వాయు పరిమాణము అధికంగా ఉన్నప్పుడు పుట్టేటువంటి ధ్వనులే మహాప్రాణాలు. పుట్టేటువంటి ధ్వనులే. ఇక్కడ ధ్వని ఉచ్చారణ సమయంలో, ధ్వని ఉచ్చారణ సందర్భంగా స్వల్ప పరిమాణంలో వాయువు బయటికి వెళ్తుంది. స్వల్ప పరిమాణంలో వాయువు బయటికి వెళ్ళినప్పుడు పుట్టేటువంటి ధ్వనులు ఉంటాయి కదా, వాటిని ఏమంటామనంటే అల్ప ప్రాణాలు అని అంటారు. అల్ప ప్రాణాలు లేదా అల్ప ప్రాణములు లేదా అల్ప ప్రాణం, ఎట్లా అన్నా ఏం లేదు. ఓకేనా. రైట్. మరి ఇక్కడ దీనికి ఉదాహరణ ఏంటి సార్ అల్ప ప్రాణాలకు అని అంటే, జాగ్రత్తగా వినాలి. వర్గ, ప్రథమ, తృతీయ, పంచమాక్షరాలు, స్వరాలు, అంతస్తాలు, ఊష్మాలు. రైట్. వాయు పరిమాణము చాలా తక్కువగా. వర్గ ప్రథమాక్షరాలు అంటే తెలుసు, ఖచడ తప. తృతీయాక్షరాలు అంటే గచడ దబ. పంచమాక్షరాలు అంటే ఇన్య, ఇని, అన, నా, మ. స్వరాలంటే అచ్చులు అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, లుల్లు, అ, ఏ, ఐ, ఓ, ఔ. అంతస్తాలంటే యారా, లావా. ఊష్మాలనంటే శేష, సాహ. సార్ ఊష్మాలు మహాప్రాణాలు కదా. ఏం లేదండి, సంస్కృత భాషలో ఊష్మాలు మహాప్రాణాలు,
తెలుగులో మాత్రము ఊష్మాలు అల్ప ప్రాణుల కిందనే లెక్క కడుతున్నారు. ఓకే, మరి ఉచ్చారణ సందర్భంలో అధిక పరిమాణంలో వాయువు బయటికి వెళ్ళినప్పుడు పుట్టేటువంటి ధ్వనులు మహాప్రాణాలు, ఉచ్చారణ సందర్భంగా స్వల్ప పరిమాణంలో వాయువు బయటికి వెళ్ళినప్పుడు పుట్టేటువంటి ధ్వనులు అల్ప ప్రాణాలు. మహాప్రాణాలకు ఉదాహరణ ఏంటి సార్ అని అంటే, మహాప్రాణాలకు వర్గ, ద్వితీయ, చతుర్థాక్షరాలు ఏమేమి వస్తాయి సార్ అని అంటే, ఒకసారి జాగ్రత్త ఏనండి. ఖ, చ, ఠ, థ, ప, ఘ, చ, ఢ, ధ, భ. చూడండి, ఒకసారి నేను ఉచ్చరిస్తాను. ఖ అంటే బయటికి బాగా గాలి వస్తుంది. ఛ, ఠ, ఠ, భ, ఘ, ఛ, ఢ, ధ, భ. వీటిని మహాప్రాణాలు అని అంటారు. అంటే వాయు పరిమాణము ఉచ్చారణ సందర్భంలో అధిక ప్రమాణంలో వాయువు బయటికి నిర్గమిస్తే అప్పుడు పుట్టేటువంటి ధ్వనులు ఏమైతాయంటే అవి మహాప్రాణాలు అవుతాయి. ఓకే, క్లియరా? ఇప్పుడు ఎందుకు మహాప్రాణాలు అనేటువంటి పేరు వచ్చింది, ఎందుకు అల్ప ప్రాణాలు అనేటువంటి పేరు వచ్చింది, క్లియరా కాదా? అందరికి అర్థమైనట్టేనా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అందరికీ అర్థమైనట్టేనా? రైట్. ఇప్పుడు 4 అయిపోయినాయి. ఐదవది సంవారం. సంవారం ఏం లేదు, దీనికి ఉదాహరణలు ఏముండవండి. ఉచ్చరించేటప్పుడు తక్కువ గాలి ఏర్పడి ఉచ్చరిస్తే దాన్ని సంవారం అంటారు. ఉచ్చరించేటప్పుడు తక్కువ గాలి ఏర్పడి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ బాహ్య ప్రయత్నంలో ఇప్పుడు ఉదాహరణలన్నీ అయిపోయినాయి మనకి. ఇక్కడ శ్వాసాల గురించి చెప్పుకున్నాము, నాదాల గురించి చెప్పుకున్నాము, అల్ప ప్రాణాల గురించి చెప్పుకున్నాము, మహాప్రాణాల గురించి చెప్పుకున్నాము. సంహారం అంటే తక్కువ గాలి ఏర్పడి ఉచ్చరిస్తే, ఎక్కువ గాలి ఏర్పడి ఉచ్చరిస్తే దాన్ని వివారం అంటారు. ఏం లేదండి, ఇక్కడ గలం ఉందిగా, ఇక్కడ గలము సంకోచ వ్యాకోచాలకు సంబంధించినవి సంవారం వివారం. వ్యాకోచించినప్పుడు ఉద్భవించేదేమో వివారం. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎక్కువ గాలి ఏర్పడతనేమో దాన్ని వివారం అని అంటాము, తక్కువ గాలి ఏర్పడతనేమో దాన్ని సంవారం అని అంటారు. ఇంతే. గలం ఉంది కదా ఇక్కడ, ఇట్లా సంకోచించినప్పుడేమో సంవారం, వ్యాకోచించినప్పుడేమో వివారం. అంటాడు ఈ క్రింది వాణిలో గలం యొక్క సంకోచ వ్యాకోచాలకు సంబంధించినటువంటి బాహ్య ప్రయత్నము ఏది అని అంటాడు. ఈ క్రింది వాణిలో సంకోచ వ్యాకోచాలకు సంబంధించి బాహ్య ప్రయత్నం ఏది అని అంటాడు. సంవారం వివారం రెండు. సంకోచానికి సంబంధించే సంవారము, వ్యాకోచానికి సంబంధించే వివారము. సంకోచ వ్యాకోచాలకు సంబంధించినటువంటిదే ఇది గలం, కంఠం. ఓకేనా? రైట్. ఇది 6 అయిపోయినాయి. నెక్స్ట్ 7వది ఉదాత్తం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ సమ్ అంటే తక్కువ, వివృతం అనే ఇంతకుముందు ఎక్కువగా వచ్చింది. ఇక్కడ ఉదాత్తం. దీనికి సంస్కృతంలో నిర్వచనం ఏంటంటే ఉచ్చైరు
దాతః. రైట్. ఏం లేదు, ఇది ఉదాత్తం అనేటువంటిది స్వరంలో జరిగేటువంటి మార్పును తెలియజేస్తుంది. స్వరంలో జరిగేటువంటి మార్పును తెలియజేస్తుంది. ఇప్పుడు యజ్ఞాలు జరిగేటప్పుడు ఇట్లా మంత్రాలు చదువుతుంటారు. మామూలుగా మాట్లాడేటప్పుడు ఒక మంత్రం మామూలుగా మాట్లాడేటప్పుడు భాష ఒక విధంగా ఉంటుంది. యజ్ఞాలు హోమాలు చేసేటప్పుడు మంత్రాలు చదివేటప్పుడు స్వరంలో మార్పు జరుగుతుంది. అదేవిధంగా శ్లోకాలు మంత్రాలు చదివేటప్పుడు కూడా స్వరంలో మార్పు జరుగుతుంది. ఇప్పుడు సూర్య నమస్కార మంత్రం తీసుకుందాం అనుకోండి, ఏ విధంగా ఉంటుంది? ధ్యేయా సదా సవితృమండల మధ్యవర్తే నారాయణ సరసిజాసన సన్నిహిష్టః కేయూరవాన్మకరల కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయవపుర్దత శంఖ చక్రః. చూడండి, ధ్యేయా సదా సవితృమండలం మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నిహిష్టః కేయూరవాన్మకరల కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయవపుర్దతః శంఖ చక్రః. ఇప్పుడు మనము అగ్నికి ఆజ్యము సమర్పించేటువంటి సందర్భంలో ఆ నెయ్యి ఆ హోమంలో వేసేటప్పుడు ఏమంటాము? స్వాహ అన్నప్పుడు స్వరంలో మార్పు జరుగుతుందా జరుగుతుందా? స్వాహ. మరోసారి స్వాహ స్వాహ అన్నప్పుడు స్వరంలో మార్పు జరుగుతుంది. స్వరంలో మార్పు జరుగుతుంది. స్వరంలో జరిగే మన మార్పును తెలియజేసేదే ఉదాత్తము. మరి ఇక్కడ ఈ స్వరభేదాలు అనేటువంటివి ఎక్కడ కనపడతాయి మనకు? స్వరభేదాలు అనేటువంటివి స్వరభేదాలు అనేటువంటిది ఎక్కడ మనకు కనిపిస్తాయి అంటే వేదాల్లోనూ అరణ్యకాల్లోనూ ఈ స్వరభేదాలు అనేటువంటివి కనిపిస్తుంటాయి మనకు. సార్ ఉదాత్తము అంటే ఏంటి అని అంటే, ప్రయత్నం ద్వారా వాయువు అనేటువంటిది బయటకు వస్తుందా రాదా? ప్రయత్నం అంటే శ్వాసము స్థానము కరణము కలిసినప్పుడు ప్రయత్నం అని అంటారు కదా. ఆ రెండు కలిసినప్పుడు ప్రయత్నం జరుగుతుంది కదా. ఆ ప్రయత్నం ద్వారా వాయువు బయటికి వస్తుందా రాదా? నాకు అది చెప్పు ఫస్ట్. వాయువు బయటికి వస్తుందా రాదా చెప్పాలి. ప్రయత్న ప్రేరితమైనటువంటి వాయువు, ప్రయత్నం వలన వాయువు బయటికి వస్తుందా రాదా? వాయువు బయటికి వస్తేనే కదా ధ్వని పుట్టేది. ఏంది నిద్రపోయి ఏంది? వస్తుందా వస్తలేదా? రైట్, వస్తుంది. రైట్. మరి ఇక్కడ ప్రయత్న ప్రేరితమైనటువంటి వాయువు తాల్వాది స్థానాల్లో అంటే తాలువు మొదలైన స్థానాల్లో తాల్వాది స్థానాలు అంటే తాలువు మొదలైనటువంటి స్థానాల్లో ఊర్ధ్వ భాగాన్ని స్పృశించి అచ్చును పుట్టించేటప్పుడు ఆ అచ్చును ఏమంటామనంటే ఉదాత్తము అని అంటాము. మరోసారి చెప్తా చూడండి. ఇప్పుడు ఇది హాస్య కుహరం. ఇక్కడ లోపల నుంచి గాలి వస్తుంది, వాయువు వస్తుంది. ఈ వాయువు తాలువు యొక్క మొదటి స్థానాల్లో అంటే మొదలైనటువంటి స్థానాల్లో పైభాగాన్ని తగిలినప్పుడు, అంటే తాలువు యొక్క పైభాగాన్ని తగిలినప్పుడు పుట్టేటువంటి అంటే ఆ పైభాగాన్ని స్పృశించినప్పుడు తాకినప్పుడు మరి అచ్చు పుడుతుంది. ఆ అచ్చును ఏమంటామనంటే
ఆ ధ్వని ఉడుతుంది కదా, ఆ ధ్వనిని ఏమంటామనంటే ఉదాత్తము అంటాము. ఏం లేదండి, ఇదే ఒకసారి బిట్టుపడ్డది, జాగ్రత్త వినాలి. ప్రయత్న ప్రేరితమైనటువంటి వాయువు, ప్రయత్న ప్రేరితమైనటువంటి వాయువు తాల్వాది స్థానాల్లో ఊర్ధ్వ భాగాన్ని తాకినప్పుడు పుట్టేటువంటి అచ్చును ఏమంటామనంటే ఉదాత్తము అంటాము. అట్లా కాదు, అట్లా కాదు, ప్రయత్న ప్రేరితమైనటువంటి వాయువు తాల్వాది స్థానాల్లో అదో భాగాన్ని తాకినప్పుడు, కింద తాకినప్పుడు పుట్టేటువంటి అచ్చును ఏమంటామనంటే అనుదాత్తము అంటాము. దీనికి నిర్వచనం ఏంటంటే నీచైర్ అనుదాత్త. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఊర్ధ్వం అని అంటే పైన, అదో అంటే కింద. పైన దాకినప్పుడు పుట్టేటువంటి అచ్చునేమో ఉదాత్తం అంటాము, కింద దాకినప్పుడు పుట్టేటువంటి అచ్చునేమో అనుదాత్తం అంటాం. సింపుల్ అండి. గాలి ఇట్లా స్థానం కరణము కలిసినప్పుడు ఓ వాయువు ఉంటుంది చూసినావా, ఆ వాయువు ఈ తాలువు యొక్క పైన తగిలినప్పుడు, తాలువు మొదలైనటువంటి స్థానాల్లో ఈ మొత్తం ఇక్కడ పైన తగిలినప్పుడు పుట్టేటువంటి అచ్చును ఏమంటాము అంటే ఉదాత్తము అంటాము. కింద తగిలినప్పుడు పుట్టేటువంటి అచ్చునేమో అనుదాత్తము అంటాము. అందుకని చూడండి, ఉచ్చైరు దాత్త అని అన్నాడు. ఉచ్చైరు పైన దాక్తది, కింద దాక్తనేమో అనుదాత్తహం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తా, జాగ్రత్తగా వినండి. ప్రయత్న ప్రేరితమైనటువంటి వాయువు తాలువు మొదలైనటువంటి స్థానాల్లో ఊర్ధ్వ భాగాన్ని తాకినప్పుడు పుట్టినటువంటి అచ్చును ఉదాత్తము అని అంటాము. అంటే అచ్చును పుట్టించినట్లయితే, ఇదంతా పుట్టేటువంటి అచ్చును అనకండిగా, అచ్చును పుట్టించినప్పుడు దాన్ని ఏమంటామంటే ఆ ప్రయత్నాన్ని ఉదాత్తం అంటాము. ఉదాత్తం. కింద తాకినప్పుడు అచ్చును పుట్టించినట్లయితే దాన్ని ఏమంటానంటే అనుదాత్తం అని అంటాము. నీచైరనుదాత్త ఉచ్చైరదాత్త. ఇది అయిపోయింది. నెక్స్ట్ 9వది, జాగ్రత్త వినాలి. స్వరితం. స్వరితం. దీనికి నిర్వచనం ఏంటంటే సమాహారః స్వరితము అనగా ఏం లేదండి, సమానంగా ఉచ్చరించుట. రైట్. ఏం లేదు, ప్రయత్న ప్రేరితమైనటువంటి వాయువు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి జాగ్రత్త అయినండి. ఇక్కడి నుంచి ఆ వాయువు వస్తుంది, ఏదో స్థానకరణాల యొక్క స్పర్శ వల్ల, ఇక్కడి నుంచే రావాలని ఏం లేదు, ఎక్కడి నుంచో వస్తుంది. ఈ స్థానకరణాల స్పర్శ వల్ల ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్న ప్రేరితమైనటువంటి వాయువు ఫస్ట్ పైన దాక్తది, తర్వాత క్రింద దాక్తది. అంటే ఊర్ధ్వ అధో భాగాలను క్రమంగా స్పృశించినప్పుడు ఉత్పన్నమైనటువంటి అచ్చును ఏమంటామంటే స్వరితం అని అంటారు. స్వరితం అంటారు. ఏం లేదు, ఇప్పుడు ఉదాత్తము అనుదాత్తము రెండు ధర్మాలు ఏ అచ్చులో ఏదైతే కలిసి ఉంటాయో ఆ అచ్చును ఏమంటామనంటే స్వరితం. బిట్టు పడ్డది ఒకసారి చూసుకోండి. ఉదాత్త ధర్మాలు అనుదాత్త ధర్మాలు ఏ అచ్చులో అయితే కలిసి ఉంటాయో ఆ అచ్చును ఏమంటారు చెప్ప? స్వరితము. పైన దాకడము, పైన దాకితేనే ఉదాత్తము, కింద దాకితేనేమో అనుదాత్తం. దాకాలి పైన దాకుడు అంటే నీ తలకాయ మీద దాకాలా? తాలువు మొదలైన స్థానాల యొక్క ఊర్ధ్వ భాగాన్ని స్పృశించినప్పుడు పుట్టేటువంటి అచ్చును ఉదాత్తము, కింది భాగాన్ని అధో భాగాన్ని స్పృశించినప్పుడు పుట్టేటువంటి అచ్చును అనుదాత్తము. ప్రయత్న ప్రేరితమైనటువంటి వాయువు తాల్వాది స్థానాలను ఊర్ధ్వ అధో భాగాలను, అంటే తాల్వాది
స్థానాల యొక్క ఊర్ధ్వ అధో భాగాలను క్రమంగా స్పృశించినప్పుడు పుట్టేటువంటి అచ్చును స్వరితము అంటాము. ఏ అచ్చులోనైతే ఉదాత్త ధర్మాలు అనుదాత్త ధర్మాలు కలిసి ఉంటాయో ఆ అచ్చును ఏమంటారు? స్వరితము అని అంటారు. ఏమంటారు? స్వరితము అని అంటారు. ఇది 9వది. ఓకే, అర్థమైందా అందరికి? మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి, చాలా క్లియర్. ఎంత అసలు ఇది భాష శాస్త్రం అర్థమైతే దీనంత ఈజీ లేదు. అర్థం కాకపోతే కొట్టుకోవాలి, ఇక తలకాయ మీద కొట్టుకోవాలి అసలు. ఉదాత్తము అనుదాత్తము స్వరితము. ఉదాత్తము అనుదాత్తము స్వరితం. ఓకేనా? రైట్. ఉదాత్తము అనుదాత్తము స్వరితం అని అంటే ఊర్ధ్వ భాగాన్ని స్పృశించినప్పుడు పుట్టేటువంటి ధ్వనినేమో అచ్చును ఉదాత్తము అంటాము. అధో భాగాలను స్పృశించినప్పుడు అధో భాగాన్ని స్పృశించినప్పుడు పుట్టేటువంటి అచ్చునేమో అనుదాత్తం అని అంటారు. స్వరితం అని అంటే ఊర్ధ్వ అధో భాగాలను క్రమంగా స్పృశించినప్పుడు పుట్టేటువంటి అచ్చునేమో స్వరితము అంటారు. అంతేనండి. ఓకేనా? రైట్. ఇది స్వరితం అయిపోయింది. నెక్స్ట్ 10వది. 10వది ఘోషం, 11వది అఘోషం. 10వది ఘోషం. కింద చూసుకుంటా రాయాలన్నమాట. ఇక్కడ బోర్డు ఉంటది, ఇక్కడ రాస్తే అక్కడ వస్తుంది అనమాట. రైట్. కింద చూసుకుంటే రాస్తుంటారు అనమాట, ఒక్కోసారి మిస్టేక్ అయిపోతుంది. ఘోషం. ఘోషం అని అంటే ఈ కంఠం ఉంది చూసిరా, గలం. ఈ గల భాగంలోని అవయవాలు ఉంటాయి. ఒకటి సప్త పదాగ్రము, కృకాగ్రము, జుహాంతము, జుహాంత్యము అంటే జూహం యొక్క మూలం, లాస్ట్ చివరన. సప్త పదాగ్రం అంటే ఏం లేదండి, కంఠబిలం. ఇది కంఠబిలమే సప్త పదాగ్రం. కుకాగ్రం అంటే స్వరపేటిక. జూహాంత్యము అని అంటే జూహ మూలము. రైట్. ఈ గలములోని ఈ కంఠములోని భాగాలైనటువంటి సప్త పదాగ్రము, కృకాగ్రము, జూహాంతము బిగింపు వల్ల గట్టి పడుతుంది. తంతరాని గట్టి పడుతుంది చూసినావా, బిగింపు వల్ల ఏర్పడేటువంటిది ఘోషం. బిగింపు వల్ల ఏర్పడేటువంటిది ఘోషం, సడలింపు వల్ల ఏర్పడేది అఘోషం. అంతే. సప్తపదాగ్రం కంఠబిలం గట్టిగా పట్టడం అన్నమాట. నాలుక కూడా గట్టిగా పట్టి చెప్పడం అంటే బిగింపు వల్ల ఆ సప్తపదాగ్రము, కృకాగ్రము, జూహాంత్యము, ఈ బిగింపు వల్ల ఏర్పడేటువంటిది ఏమో ఘోషము, సడలింపు వల్ల పై అవయవాల యొక్క సడలింపు వల్ల ఏర్పడేది ఆ ఘోషం. అడుగుతున్నాడు బిట్టు. సప్తపదాగ్రము ఈ కింది వాటిలో వేటి బిగింపు వల్ల ఘోషం ఏర్పడుతుంది? ఆప్షన్ 1 సప్తపదాగ్రం, ఆప్షన్ 2 కృకాగ్రం, ఆప్షన్ 2 కృకాగ్రం, ఆప్షన్ 3 జూహమూలం, ఆప్షన్ 4 పైవన్నీ. అడుగుతాడు బిట్టు. చెప్పండి.
ఏముంది లేసప్ప ఇంత బిజీగా ఉంది అంటే ఇప్పుడు నీకు బాగానే గుర్తుంటది. ఓ 15 రోజుల తర్వాత అప్పుడు నీకు గుర్తుండదు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆన్సర్ చెప్పినావు అనుకోండి, ఆన్సర్ మనసులో అనుకున్నావు అనుకోండి, ఈజీగా అర్థమైపోతుంది అనమాట. బిగింపు వల్ల ఏర్పడేదేమో ఘోషం, సడలింపు వల్ల ఏర్పడేదేమో అఘోషం. దీంతో బాహ్య ప్రయత్నము కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? బాహ్య ప్రయత్నం అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అభ్యంతర ప్రయత్నము, బాహ్య ప్రయత్నము ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ వన్ అభ్యంతర ప్రయత్నం. ఇది గ్యారంటీ బిట్టుపడేటువంటి టాపిక్. ఓవర్ కాన్ఫిడెన్స్ లో పోయి బిట్టు పోగొట్టుకోకండి. నీ ఎంత అయితే చెప్పినో అంతే ఆలోచన చేయండి, డెప్త్ గా పోకండి. పోయి రన్నట్టు అయిపోయినట్టే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. రైట్. అభ్యంతర ప్రయత్నం అంటే పెదవుల నుండి జిహ్వామూలం వరకు. ఒకటి, ఇది 5 రకాలుగా జరుగుతుంది అభ్యంతర ప్రయత్నం. బాహ్య ప్రయత్నము 11 రకాలుగా జరుగుతుంది. అభ్యంతర ప్రయత్నము స్పృష్టము ఫస్ట్ వన్. రైట్. రెండవది ఈశ స్పృష్టము. ఈశ స్పృష్టము. మూడవది సంవృతము. నాలుగోది ఈశ సంవృతము. ఐదోది వివృతము. ఓకే. బాహ్య ప్రయత్నం ఇది జుహాగ్రం నుండి కుహాగ్రం వరకు, జుహాగ్రం నుండి కుహాగ్రం వరకు జరిగేటువంటి ప్రయత్నమే బాహ్య ప్రయత్నం. దాన్ని హాస్యం యొక్క బహిర్భాగం అని అంటాము. ఓకే. శ్వాసత, నాదత, అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు, సంవారము, వివారము, ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, ఘోషము, అఘోషం. ఇవి అభ్యంతర ప్రయత్నం, బాహ్య ప్రయత్నం. ఓకేనా? వీటిని ఒకసారి మళ్ళీ మీరు క్లారిటీగా ఒకసారి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాల స్పృష్టాలు, స్థానకరణాల యొక్క సంపూర్ణ స్పర్శ వలన ఉద్భవించేటువంటి ధ్వనులే స్పర్శాలు. స్థానకరణాల యొక్క స్పర్శ ఉండి ఉండనట్లుగా ఉంటుంది ఈశ స్పృష్టం. సంవృతం అంటే ఈశ స్పృష్టానికి ఉదాహరణ అర్ధ సంవృతాలు. ఏంది? దుఃస్పృష్టం అని అంటాము. ఈశ స్పృష్టానికి దుఃస్పృష్టము. యారా, లావా, అదేవిధంగా అలా. సంవృతము హాస్యము తక్కువగా తెచ్చుకున్నప్పుడు పుట్టేటువంటి ధ్వనులు సంవృతాలు. హాస్యం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు పుట్టేటువంటి ధ్వనులు వివృతాలు. సంవృతాల కంటే సంవృతాలంతా తక్కువగా, వివృతాలంతా ఎక్కువగా నోరు తెచ్చుకోకుండా పుట్టేటువంటి ధ్వనులు ఈశ సంవృతాలు. సంవృతాలకు ఉదాహరణ ఈ, ఊ. ఈశ సంవృతాలకు ఉదాహరణ ఏ, ఓ. వివృతానికి ఉదాహరణ ఆ. శ్వాసత అంటే తెలుసు. నాదతంతులు వీలైనంత దూరంగా ఉన్నప్పుడు పుట్టేటువంటి ప్రయత్నాన్ని శ్వాసత అంటారు. పుట్టినటువంటి ధ్వనులను శ్వాసాలు అంటారు. వీటికే కఠిన వ్యంజనాలు అని పేరు. నాదతంతులు అంటే నాదతంతుల యొక్క ప్రకంపన ఫలితంగా ఏర్పడుతుంది నాదత. అల్ప ప్రాణాలు అంటే వాయువు యొక్క పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు ఉచ్చరింపేటువంటి అల్ప ప్రాణాలు. వాయు యొక్క పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు. సంవారం అంటే తక్కువ వాయు పరిమాణం అనమాట. ఉచ్చరించేటప్పుడు తక్కువ గాలి ఏర్పడి ఉచ్చరిస్తే దాన్ని సంవారం అని అంటాం. ఎక్కువ గాలి ఏర్పడి ఉచ్చరిస్తే దాన్ని వివారం అని అంటారు. ఉదాత్తం అంటే ప్రేరితమైనటువంటి వాయువు తాల్వాది స్థానాల యొక్క ఊర్ధ్వ భాగాల్ని స్పృశించినప్పుడు పుట్టేటువంటి అచ్చునే ఉదాత్తం అంటాము.
అధోభాగాలను సృష్టించినప్పుడు పుట్టేటువంటి అచ్చును అనుదాత్తం అని అంటాం. ఊర్ధ్వకామ అధోభాగాలను క్రమంగా సృష్టించినప్పుడు పుట్టేటువంటి ధ్వనిని అచ్చును స్వరితం అని అంటాం. అదేవిధంగా ఘోషము అని అంటే ఏంటంటే సప్తపదాగ్రము, స్వరపేటిక, జిహ్వమూలం యొక్క బిగింపు వల్ల ఏర్పడేది ఘోషము, సడలింపు వల్ల ఏర్పడేది అఘోషము. సడలింపు వల్ల ఏర్పడేది ఏంటంటే అఘోషము. ఓకేనా? అందరికి అర్థమైనట్టేనా? వ్యర్థమైనట్టా? ప్రయత్నం అని అంటే ఇంత పెద్ద ముచ్చట ఉంటుందండి, మామూలుగా ప్రయత్నం అని అంటే కాదు. ఓకే ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదామా? నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదామా? రైట్. రైట్. నెక్స్ట్, ఇంతవరకు అభ్యంతర ప్రయత్నము, బాహ్య ప్రయత్నం గురించి తెలుసుకున్నాము. ప్రాచీన శాస్త్రవేత్తలు, భాషా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ప్రయత్నాలు అభ్యంతర ప్రయత్నము, బాహ్య ప్రయత్నం. ఇప్పుడు ఆధునిక భాషా శాస్త్రవేత్తలు ప్రయత్న భేదాలు ఇప్పుడు చూద్దాం. ఆధునిక భాషా శాస్త్రవేత్తలు కొన్ని ప్రయత్న భేదాలు చెప్పారు. ఆధునిక భాషా శాస్త్రవేత్తలు ప్రయత్న భేదాలు. రైట్. ఆధునిక భాషా శాస్త్రవేత్తలు ప్రయత్న భేదాలు అంటే ఇక్కడ ఈ ప్రాచీనులు పేర్కొన్నటువంటివి అభ్యంతర ప్రయత్నం, బాహ్యంతర ప్రయత్నం. అదే బాహ్య ప్రయత్నం. అభ్యంతర ప్రయత్నము, బాహ్యంతర ప్రయత్నం. అదే అంతర ప్రయత్నము, బాహ్య ప్రయత్నము. సంబంధించినటువంటి కాకుండా ఆధునికులు కొంతమంది అందరు కలిసి కొన్ని కొత్త ప్రయత్న భేదాలని చెప్పారు. అవి ఏంటివో ఇప్పుడు చూద్దాం. ఒకటి అనునాసిక ప్రయత్నము. అనునాసిక ప్రయత్నము. రెండు పార్శ్విక ప్రయత్నము. మూడు తాడిత ప్రయత్నము. నాలుగు కంపిత ప్రయత్నము. ఐదు ఊష్మిత ప్రయత్నము. రైట్. ఇవి ఆధునిక భాషా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ప్రయత్నం. ప్రాచీన భాషా శాస్త్రవేత్తలు పేర్కొన్నటువంటి ప్రయత్న భేదాలు రెండే. ఒకటి అభ్యంతర ప్రయత్నము, ఇంకొకటి బాహ్య ప్రయత్నము. ఇవి కాకుండా ఏం చేశారంటే ఆధునికులు మళ్ళీ కొన్ని చెప్పడం జరిగింది. అనునాసిక ప్రయత్నము, పార్శ్విక ప్రయత్నము, తాడిత ప్రయత్నము, కంపిత ప్రయత్నము, ఊష్మిత ప్రయత్నం. చూద్దాం మరి ఇక్కడ అనునాసిక ప్రయత్నం అంటే ఏందో చూద్దాం. ఫస్ట్ అనునాసిక ప్రయత్నం. అనునాసిక ప్రయత్నం. రైట్. దీనికి అష్టాధ్యాయిలో పాణిని మహర్షి ఏమిచ్చింది అనే నిర్వచనము అంటే ఒక నిర్వచనం ఒకటి ఉంది. ముఖనాసిక వచనోనాసిక. రైట్. ఏం లేదండి, అనునాసిక ప్రయత్నం అని అంటే నాసికకు అనుకూలమైనటువంటి ప్రయత్నం. అంటే ఇక్కడ ధ్వన్యుచ్చారణ సమయంలో నాసిక యొక్క అంతర్భాగం నుండి శ్వాసము నిర్గమించడాన్ని అనునాసిక్యము అంటారు. శ్వాసం యొక్క అంతర్భాగం నుండి శ్వాసము అంటే నాసికం యొక్క అంతర్భాగం నుండి శ్వాసము నిర్గమించడాన్ని ఏమంటామని అంటే అనునాసిక్యం అని అంటాం.
మరి స్థానకరణాల యొక్క సంపూర్ణ స్పర్శ జరగడం వల్ల అనునాసికాలు అనేవి ఉద్భవిస్తాయి. ఎందుకనంటే స్పృష్టాల కిందకే వస్తాయిగా అనునాసికాలు, ఇన్యా, ఇని, అనా, నామ అనేటువంటిది. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే ఏమేమి వస్తాయనంటే, ఒకటి ఇన్యా, ఇని, అనా, నా, మా. ఇన్యా, ఇని, అనా, నా, మా. ఒక్కసారి మీరు వర్గాక్షరాలకు వెళ్ళండి. వర్గాక్షరాలకు కవర్గం యొక్క అనునాసికము ఏంటి? కవర్గం యొక్క అనునాసికము ఇన్యా. ఇన్యా. చవర్గం యొక్క అనునాసికము ఇని. టవర్గం యొక్క అనునాసికము అనా. తవర్గం యొక్క అనునాసికము నా. పవర్గం యొక్క అనునాసికము మా. ఓకే, ఈ ఇన్య అనేది కంఠ్యం అవుతుంది, అనునాసికం అవుతుంది. కాబట్టి దీనికి ఏమని పేరు అంటే కంఠ్యానునాసికము అని పేరు. ఇంపార్టెంట్. ఎందుకు కంఠ్యానునాసికం నేను తర్వాత చెప్తానండి. మళ్ళీ తర్వాత ధ్వన్యుత్పత్తి స్థానాలు, వర్ణోత్పత్తి స్థానాలు వచ్చేటప్పుడు వస్తుంది మీకు. నెక్స్ట్ తాళవ్యానునాసికము. ఇని. అనా మూర్ధన్యానునాసికము. మూర్ధన్యానునాసికం. నెక్స్ట్ నా దంతమూల్యానునాసికము. నాసికం. మా ఓష్ఠ్యానునాసికం. ఓకేనా? ఇక్కడ స్థానము కరణం విషయానికి వచ్చినట్లయితే స్థానమేమో మృదుతాళం, కరణము జిహ్వమూలము. ఇనికి స్థానమేమో కఠిన తాలువు, కరణమేమో జిహ్వమధ్యం. అనాకు స్థానము మూర్ధము, కరణము ప్రతివేష్టిత జిహ్వాగ్రము. నెక్స్ట్ స్థానము దంతమూలము, కరణము నాలుక యొక్క అగ్రము. నెక్స్ట్ మాకు స్థానము పై పెదవి, కరణము కింది పెదవి. ఇవి అనునాసికాలు. ఇన్యా, ఇని, అనా, నా, మా అనేవి అనునాసికాలుగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. అనునాసిక ప్రయత్నం అంటే ఏం లేదండి, నాసిక యొక్క అంతర్భాగం నుంచి శ్వాసము నిర్గమించడాన్ని అనునాసిక ప్రయత్నం అంటారు. ఒకసారి అడిగిండు, ఇన్యా కంఠ్యానునాసికము, ఇని తాళవ్యానునాసికము, అనా మూర్ధన్యానునాసికము, నా దంతమూల్యానునాసికము, మా ఓష్ఠ్యానునాసికము. రైట్, ఇది అనునాసిక ప్రయత్నము. నౌ రెండవది పార్శ్విక ప్రయత్నం. పార్శ్విక ప్రయత్నము. రైట్. పార్శ్విక ప్రయత్నము, పార్శ్వము అంటే పక్కలు, ప్రక్క, సైడ్స్. ఏం లేదండి, జిహ్వ యొక్క ఇరు పార్శ్వాల నుండి, ఇరు పక్కల నుండి వాయువు నిర్గమించుటచే పుట్టేటువంటి ధ్వనులే పార్శ్విక ధ్వనులు. పార్శ్విక ధ్వనులు. జిహ్వ యొక్క ఇరు పార్శ్వాల నుండి వాయువు నిర్గమించుట చేట పుట్టేటువంటి ధ్వనులే పార్శ్విక ధ్వనులు. రెండే రెండు ఉదాహరణ, ఒకటి లా, ఇంకోటి అలా. లా నేను దంతమూలీయ పార్శ్వికము అంటాము. అలాను మూర్ధన్య పార్శ్వికము అంటాము. ఈ రెండు ఇంపార్టెంట్ అమ్మా. రైట్. మూడవది తాడిత ప్రయత్నం. తాడిత ప్రయత్నం. తాడనము అంటే కొట్టడము అని అర్థం. తాడనము అంటే కొట్టడము అని అర్థము.
నాలుక యొక్క కొన, జాగ్రత్త వినాలి, నాలుక యొక్క ఈ కొన అగ్రం, ఈ కొన దంత మూలాన్ని తాళనము చేస్తుంది. తాడిత ప్రయత్నంలో ఉచ్చరింపబడేటువంటి ధ్వని తాడితాలు అని అంటారు. మరి ఇక్కడ అంత్యత వరకు దాన్ని తాడిత ప్రయత్నం అని అంటారు. నాలుక యొక్క కొన ఈ దంత మూలం ఉంటుంది పైన, ఈ దంత మూలాన్ని పైన లోపల నుంచి కొడతారు అనమాట. కొట్టినప్పుడు పుట్టేటువంటి ధ్వనిని తాడితము అని అంటారు. ఉదాహరణ, తాడితము ఏమవుతుందనంటే రేఫము అవుతుంది. ఏ రేఫము? సాధురేఫము. సాధురేఫము అంటే మామూలు రా. స్థానమేమో దంత మూలము, కరణమేమో జుహాగ్రము. అంతే కదా, దంత మూలం కదలదు కదా, దంత మూలాన్ని పోయి కొడతది. ఇక కొడితే దాని తాడిత ప్రయత్నం. కొట్టకుండా దంత మూలాన్ని కంపింపజేయడం, ఇట్లా తాకడం అనమాట. అట్లా చేస్తే దాన్ని ఏమంటారంటే కంపిత ప్రయత్నం అంటారు. ఏమంటామనంటే కంపిత ప్రయత్నం అని అంటారు. కంపింపజేసినప్పుడు అది ఉదాహరణ ఏంటంటే శకట రేపము, బండిరా. దీనికి స్థానమేమో దంతమూలము, కరణము జుహాగ్రం. కరణము జుహాగ్రం. ఓకేనా? రైట్. అంటే ఇక్కడ నాలుక యొక్క కొన దంత మూలాన్ని కంపింపజేసినప్పుడు పుట్టేటువంటి ధ్వనిని కంపితము అంటారు. ఆ ప్రయత్నాన్ని కంపిత ప్రయత్నం అని అంటాము. నాలుక యొక్క కొన దంత మూలాన్ని కొట్టినప్పుడు జరిగేటువంటి ప్రయత్నము తాడిత ప్రయత్నము. ఆ ధ్వనిని తాడితం అంటాము. తాడితం అంటేనేమో రా, కంపితం అంటేనేమో బండి రా. పార్శ్వికాలు అని అంటే లా, అలా. పార్శ్వికాలు అని అంటే లా, అలా. లానేమో దంతమూలీయ పార్శ్వికం, డైరెక్ట్ బిట్టు పడుతున్నాయి. అలానేమో మూర్ధన్య పార్శ్వికము. సాధురేఫము, సాధురేఫమేమో తాడితము, శకట రేపమేమో కంపితము. ఇది 4వ ప్రయత్నం. ఐదవది ఏంటి సార్? ఐదవది ఏంది? ఊష్మ ప్రయత్నం. ఊష్మ ప్రయత్నం. 5 రకాల ప్రయత్నాలు కదా. ఊష్మ ప్రయత్నం ఏం లేదండి, స్థానకరణాల సమీపావస్థలో, స్థానకరణాలు కలిసినప్పుడు సమీపావస్థలో ఏర్పడ్డటువంటి ఇరుకైనటువంటి సందు గుండా శ్వాస ప్రమాణము ఒత్తిడితో నిర్గమించడము. ఇప్పుడు ఉదాహరణ, ఈ ఊష్మ ప్రయత్నం, ఊష్మాలకు ఉదాహరణ ఏంటంటే షే, షా, షే సందు నుంచి, షే, షా, సా, హ. అంటే ఈ స్థానకరణాల యొక్క స్పర్శ వలన ఏర్పడ్డటువంటి, అంటే స్థానకరణాల సమీపావస్థలో ఏర్పడ్డటువంటి ఇరుకైన సందు గుండా శ్వాస ప్రవాహము నిర్గమించడాన్ని ఏమంటామనంటే ఊష్మిత ప్రయత్నం అని అంటాము. ఆ ఊష్మిత ప్రయత్నం వలన పుట్టేటువంటి ధ్వనులు ఊష్మాలు, ఊది పరకబడేటువంటి ధ్వనులే ఊష్మాలు. శేష, సహ. ఇందులో ఈ షా ఉందని చూసిరా, దీనిని ఏమంటామనంటే ద్రోణీకోష్మము అని అంటాం. ద్రోణీకోష్మం. ష, ష అన్నప్పుడు ఒక ద్రోణిలాగా ఏర్పడుతుంది నాలుక. మరి నాలుక చిన్న ద్రోణిలాగా ఏర్పడుతుంది. కావున ఈ షాను ద్రోణికోష్మము అని అంటాము. ద్రోణి, ఇక్కడ రాస్తున్నాను, ప్లేస్ లేదు. ద్రోణి కోష్మము. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక ప్రయత్నం కూడా ఉంది. 5 ప్రయత్నాలే చెప్పుకున్నాము మనం. ఇంతకుముందు దాంట్లో 6వ ప్రయత్నం కూడా ఒకటి ఉంటుంది. అది అంతస్థ ప్రయత్నము. అంతస్థ ప్రయత్నం అని అంటే ఈశస్పృష్టాలు అయినటువంటి స్పృష్ట ప్రయత్నమే. స్పృష్ట ప్రయత్నం, స్పృష్ట ప్రయత్నం.
ఈ స్పృష్ట అస్పృష్టకు మధ్య జరిగేటువంటి ప్రయత్నమే స్పృష్టాస్పృష్ట ప్రయత్నం. ఉదాహరణ అంతస్తాలు యా రా లా వ. ఇవి ఈ స్పర్శాలకు అంటే స్పృష్టాలకు కింద ఊష్మాలకు మధ్యస్థంగా ఉండేటువంటి ఇవే అంతస్తాలు. అంటే అంగిలి సహాయముతో ఉచ్చరింపబడేటువంటివి అక్షరాలు ఇవి అంతస్తాలు. ఈ విధమైనటువంటి ప్రయత్నాన్ని ఏమంటారంటే అంతస్థ ప్రయత్నం అని అంటారు. ఓకేనా? రైట్. ఇది 6 రకాల ప్రయత్నం: అనునాసిక ప్రయత్నము, పార్శ్విక ప్రయత్నము, తాడిత ప్రయత్నము, కంపిత ప్రయత్నము, ఊష్మిత ప్రయత్నము, అంతస్థ ప్రయత్నం. మళ్ళొకసారి చెప్తా చూడండి. అనునాసికాలు ఇన్యా, ఇని, అనా, నా, మ. పార్శ్వికాలు లా, అలా. లానేమో దంతమూలీయ పార్శ్వికము, అలానేమో మూర్ధన్య పార్శ్వికం. తాడితమేమో రా. కంపిత ప్రయత్నము, కంపితమేమో బండి రా. ఊష్మితమేమో షే, షా, సా, హా. ఇందులో ష ద్రోణికోష్మం. అంతస్తాలు యా రా లా వా. ఇవి ఆధునిక భాషా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ప్రయత్న భేదాలు. ఆధునిక భాషా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ప్రయత్న భేదాలు. ఓకేనా? ఇది మరి ఆధునిక భాషా శాస్త్రవేత్త ప్రయత్నము. ప్రాచీనులు చెప్పినటువంటి ప్రయత్న భేదాల గురించి చెప్పుకున్నాము. అభ్యంతర ప్రయత్నము, బాహ్య ప్రయత్నం. ఆధునిక భాషా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ప్రయత్న భేదాలు 6 గురించి కూడా చెప్పుకున్నాము. తర్వాత వీడియోలో ధ్వన్యుత్పత్తి స్థానాలు, వాటి యొక్క సూత్రాలు ఎట్లా ఉంటాయి అనేటువంటి తర్వాత క్లాస్లో మనము చెప్పుకుంటాం. ఓకేనా? ఇంతవరకు మనకు అందరికీ అర్థమైంది కదా? అర్థమైనట్టేనా? ప్రాచీనులు చెప్పినటువంటి ప్రయత్నం, అదేవిధంగా ఆధునికులు చెప్పినటువంటి ప్రయత్నము. ప్రాచీనులు చెప్పినటువంటి ప్రయత్నాలు, అదేవిధంగా ఆధునికులు చెప్పినటువంటి ప్రయత్నాలు. అంతస్తాలు ఇంతకుముందే చెప్పాను. మళ్ళీ అంతస్థ ప్రయత్నం అంటే యారా లావా, యారా లావా అంతే. అంగిలి సహాయముతో మన వర్ణమాల వినటువంటి వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. వర్ణమాల వినటువంటి వాళ్ళు ఉంటారు చూసినవా, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వర్ణమాల విన్నటువంటి వాళ్ళకి ఈజీ ఉంటది. ఒకటే భాషా శాస్త్రం చెప్పేటప్పుడు ఏ ఒక్క రోజు కూడా మిస్ అయ్యారని అనుకోండి, ఇక మిగతా చాప్టర్స్ అర్థం కావు. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత వీడియోలో మనము ధ్వన్యుత్పత్తి స్థానాల గురించి తెలుసుకుంటాం. ఓకే, రైట్.